నోరు విప్పితే కంపు వేదిక ఏదైనా దేశాల మధ్య యుద్ధాలు ఆపానని తప్ప మరో మాట రావడం లేదు. ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరస. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నాడు. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలోనూ అదే పాట పాడారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ తనను తాను శాంతిదూతగా ఎందుకు చెప్పుకుంటున్నారు? నోబెల్ శాంతి బహుమతి కోసమేనా ఈ తపన, లేక వేరే ఉద్దేశాలేమైనా ఉన్నాయా? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ నోరు విప్పారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రస్తావించాల్సిన వేదికపై కూడా తన సహజ ధోరణితో వ్యవహరించారు. ఇంతకీ ట్రంప్ దేని గురించి ప్రస్తావించారు? లెట్స్ వాచ్. ఆయన నోరు విప్పాడంటే చాలు, ఆ కంపును భరించడం ఎవరికైనా కష్టమే. అగ్రదేశానికి రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికైనా ఆయన తీరులో మాత్రం మార్పు రాలేదు. చెప్పిన అబద్ధాన్నే పదే పదే చెప్పి అందరినీ అదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనను తాను శాంతిదూతగా చెప్పుకుంటున్నారు ఆయన. తాజాగా ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో గబ్బు మాటలు, కుళ్ళు జోకులు వేశారు ట్రంప్. సమితి ప్రతిష్టను దిగజార్చేలా మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో అమెరికా ప్రతినిధిగా పాల్గొన్న ట్రంప్ సొంత డబ్బా కొట్టుకున్నారు. తనపై తానే పొగడ్తలు కురిపించుకుంటూ ఐక్యరాజ్యసమితిపై మాత్రం విమర్శలు చేయడం ట్రంప్కే చెల్లింది. 7 నెలల్లో తాను 7 యుద్ధాలు ఆపారన్నారు ట్రంప్. ఈ యుద్ధాల వల్ల వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. ఎన్నటికీ ముగియవు అని అందరి అనుకున్న యుద్ధాలు తన చొరవ వల్ల ఆగాయన్నారు. అందులో ఒకటి 36 ఏళ్లు, మరొకటి 28 ఏళ్లుగా కొనసాగుతున్న యుద్ధాలని చెప్పుకొచ్చారు. కంబోడియా, థాయిలాండ్, కొసావో, సెర్బియా, కాంగో, రువాండా, పాకిస్తాన్, ఇండియా, ఇజ్రాయెల్, ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాల మధ్య యుద్ధాలను ఆపానన్నారు ట్రంప్. ఈ పని చేసినందుకు గర్విస్తున్నారని అన్నారు ట్రంప్. 7 యుద్ధాలు ఆపినందుకు తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని అందరూ అంటున్నారని చెప్పుకొచ్చారు ట్రంప్. అయితే బహుమతులు గెలుచుకోవడం కంటే ప్రాణాలు కాపాడడమే తనకు ముఖ్యమన్నారు. అంతులేని యుద్ధాల వల్ల వేలాది మంది చనిపోతున్నారని తెలిపారు ఆయన. అయితే పిల్లలు తమ తల్లిదండ్రులతో కలిసి ఎదగాలన్నదే తన కోరిక అన్నారు ట్రంప్. భారత్తో పాటు చైనా పైన సమితి వేదికగా విషం కక్కారు ట్రంప్. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతుందంటే దానికి ఈ 2 దేశాలే కారణమన్నారు. రష్యా నుంచి భారత్, చైనా చమురు, గ్యాస్ కొంటున్నాయని తెలిపారు. తద్వారా రష్యాకు సాయం చేస్తున్నాయన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు తగ్గించడంలో యూరోపియన్ యూనియన్ దేశాలతో పాటు నాటో దేశాలు కూడా విఫలమయ్యాయన్నారు ట్రంప్. తనను తాను గొప్ప శాంతిదూతగా చెప్పుకుంటున్న ట్రంప్ ఇటీవల వెనిజులాపై దాడికి సన్నాహాలు చేశారు. డ్రగ్స్ తరలిస్తున్నారనే నెపంతో వెనిజులాకు చెందిన ఓ నౌకను కూడా సముద్రంలో పేల్చివేసింది అమెరికా నౌకాదళం. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమెరికా శాంతి కోరుకుంటుందా, లేక ఉద్రిక్తతలకు ఆజ్యం పోస్తోందా అనే ప్రశ్నలు తలెత్తాయి. దీంతో సమితిలో చేసిన ప్రసంగంలో తమ పనిని సమర్థించుకున్నారు ట్రంప్. సముద్ర మార్గంలో తమ దేశానికి డ్రగ్స్ రాకుండా అడ్డుకట్ట వేశామన్నారు ఆయన. పనిలో పనిగా సమితిపై విమర్శలతో విరుచుకుపడ్డారు ట్రంప్. ఐక్యరాజ్యసమితి చేతగానితనం వల్ల శాంతి స్థాపనకు తాను నడుం బిగించాల్సి వచ్చిందన్నారు ట్రంప్. పైగా శాంతి స్థాపనలో సమితి నుంచి తనకు ఎలాంటి సహకారం అందలేదన్నారు ఆయన. 7 యుద్ధాలను ఆపేందుకు ఆయా దేశాల అధినేతలందరితోనూ తాను చర్చలు జరిపారన్నారు. కానీ సమితి నుంచి తనకు ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదన్నారు ట్రంప్. శాంతి ఒప్పందాలు కుదిర్చే సమయంలో మధ్యవర్తిత్వం వహించడం వంటి అంశాల్లోనూ సమితి నుంచి కనీస సాయం అందలేదన్నారు ట్రంప్. సమితి నుంచి తనకు అందినది ఏమిటి అంటే ఎస్కలేటర్ మధ్యలో ఆగిపోయిందన్నారు. దీంతో తన భార్య దాదాపు కింద పడిపోయినంత పనైందన్నారు. టెలిప్రాంప్టర్ పనిచేయడం లేదన్నారు. పాడైపోయిన ఎస్కలేటర్, టెలిప్రాంప్టర్ ఈ 2 సమితి తనకిచ్చిందన్నారు ట్రంప్. అయితే టెలిప్రాంప్టర్ పనిచేయడం లేదన్న ట్రంప్ వ్యాఖ్యలకు వెంటనే బదులిచ్చారు యుఎన్జిఏ అధ్యక్షురాలు ఎనెలినా బీర్బక్. యుఎన్ టెలిప్రాంప్టర్ సక్రమంగానే పనిచేస్తోందని చెప్పారామె. మొత్తానికి 7 నెలల్లో 7 యుద్ధాలు ఆపానంటూ తన ప్రసంగంలో పదే పదే చెప్పారు ట్రంప్. తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని సమితి వేదికగా చెప్పకనే చెప్పారాయన. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని పదే పదే చెబుతున్నారు ట్రంప్. అయితే ట్రంప్కి అంత సీన్ లేదని పలు సందర్భాల్లో భారత్ స్పష్టం చేసింది. అటు పాకిస్తాన్ కూడా భారత్ మొండి వైఖరి వల్ల వివాదంలో మూడో పక్షం కల్పించుకోలేకపోతుందని పలుసార్లు వ్యాఖ్యానించింది. ట్రంప్ మాత్రం పాతపాటే పాడుతున్నారు. యుద్ధం ఆపమని భారత్, పాకిస్తాన్లకు చెప్పానన్నారు డొనాల్డ్ ట్రంప్. మీతో చాలా వ్యాపారం చేస్తున్నాం, యుద్ధం ఆపకపోతే వ్యాపారం ఉండదు అని 2 దేశాలకు తెగేసి చెప్పానన్నారు. దెబ్బకు 2 దేశాలు యుద్ధాన్ని ఆపేశాయి అన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్, పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణం గురించి గత మే 13న ట్రంప్ చెప్పిన మాట ఇది. అప్పుడే కాదు, తర్వాత కూడా అనేక సందర్భాల్లో ట్రంప్ ఇదే పాట పాడుతూ వచ్చారు. వ్యాపారంతో ముడిపెట్టి భారత్, పాక్ యుద్ధాన్ని ఆపానన్నారు ట్రంప్. ట్రంపే కాదు, వైట్ హౌస్ ప్రతినిధి కరోలిన్ లీవ్లెట్ది కూడా అదే పాట. అవకాశం దొరకడమే ఆలస్యం. భారత్, పాక్ సహా అనేక యుద్ధాలను ట్రంప్ ఆపారంటూ చెప్పుకొస్తున్నారామె.
ట్రంప్ తరఫున వకాల్తా పుచ్చుకున్నట్లు నోబెల్ బహుమతి ఇవ్వాలంటూ తెగవాదించేస్తున్నారు కరోలిన్ లీవ్లెట్. ఇదంతా ఎందుకు జరుగుతోంది అంటే నోబెల్ శాంతి బహుమతి కోసం అన్నది విస్పష్టం. ఆ విషయాన్ని కూడా వాళ్లే చెబుతున్నారు. నిజమే, ఒక్క యుద్ధాన్ని కూడా ఆపని బరాక్ ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి దక్కింది. అటువంటప్పుడు 7 యుద్ధాలు ఆపిన తనకు ఆ బహుమతి ఎందుకివ్వరన్నది ట్రంప్ వాదనలా కనిపిస్తోంది. కాకపోతే ఇంతవరకు ట్రంప్ ఎవరి పేరును ప్రస్తావించలేదు, ఎవరితోనూ పోల్చుకోలేదు. కానీ తన సొంత డబ్బా మాత్రం కొట్టుకుంటున్నారు. తనకు శాంతి బహుమతి ఇవ్వకపోతే నోబెల్ ప్రైజ్ ప్రతిష్టకే మచ్చ అన్న రీతిలో మాట్లాడుతున్నారు ట్రంప్. నోబెల్ శాంతి బహుమతికి 2 దేశాలు ట్రంప్ పేరును ప్రతిపాదించాయి. అందులో మొదటిది ఇజ్రాయెల్, రెండోది పాకిస్తాన్. హమాస్ లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ జరుపుతున్న దాడుల్లో వేలాది మంది పాలస్తీనియన్లు చనిపోతున్నారు. ముఖ్యంగా మృతుల్లో మహిళలు, పిల్లలు ఎక్కువగా ఉంటున్నారు. వేలాది మంది క్షతగాత్రులయ్యారు. మానవతా సాయాన్ని సైతం ఇజ్రాయెల్ అడ్డుకోవడం వల్ల పౌష్టికాహార లోపంతో కొందరు, ఆకలితో ఇంకొందరు పిల్లలు చనిపోతున్నారు. ఇంత జరుగుతున్నా ఇజ్రాయెల్ మాత్రం యుద్ధం ఆపడం లేదు. పైగా ఇజ్రాయెల్కు అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది అమెరికా. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని ఇజ్రాయెల్ ప్రతిపాదించింది. ట్రంప్కు శాంతి బహుమతి ఇవ్వాలన్న రెండో దేశం పాకిస్తాన్. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న ఘనత పాకిస్తాన్కు దక్కుతుంది. పొరుగు దేశాల్లో శాంతి భద్రతల్ని దెబ్బతీయాలన్నదే పాక్ లక్ష్యం. ముఖ్యంగా శాంతిని కోరుకునే భారత్ను అస్థిరపరచాలనే ప్రయత్నంలో తమను తాము నాశనం చేసుకున్న ఘనత కూడా పాకిస్తాన్కే దక్కుతుంది. పైగా అమెరికాపై 2001లో సెప్టెంబర్ 11 దాడుల సూత్రధారి ఒసామా బిన్ లాడెన్కు ఆశ్రయం ఇచ్చింది కూడా పాకిస్తానే. WTC ట్విన్ టవర్స్పై దాడి ద్వారా దాదాపు 3000 మందిని పొట్టన పెట్టుకున్న లాడెన్ను తర్వాత పాకిస్తాన్ అబోటాబాద్లో ఆశ్రయం పొందాడు. అయితే లాడెన్ జాడ పసిగట్టిన అమెరికా స్పెషల్ కమాండో ఆపరేషన్ ద్వారా మట్టుపెట్టింది. తమ శత్రువుకు ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్పై వల్లమాలిన ప్రేమ కురిపిస్తూనే ఉంది అమెరికా. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాక్ సైన్యాధ్యక్షుడు అసీం మునీర్ 2 సార్లు అమెరికాలో పర్యటించారు. వైట్ హౌస్లో రాచమర్యాదలు అందుకున్నారు. అందుకే ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతిని ఇవ్వాలనే ప్రతిపాదన చేసింది పాకిస్తాన్. పాకిస్తాన్ తీరు గురించి యావత్ ప్రపంచానికి తెలుసు. గాజా విషయంలో ఇప్పుడు ఇజ్రాయెల్ విమర్శలు ఎదుర్కొంటోంది. ఇలాంటి దేశాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు శాంతి బహుమతినివ్వాలనడం పెద్ద జోక్ కాకపోతే ఏమిటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపానని ట్రంప్ పదే పదే చెబుతున్నారు. అయితే ఈ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం లేదని పాకిస్తాన్ స్వయంగా పలు సందర్భాల్లో స్పష్టం చేసింది. సమస్య ఏదైనా ఇరు దేశాలు చర్చించుకుని పరిష్కరించుకోవాలన్నదే భారత్ విధానమని పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ చెప్పారు. తాము చర్చలకు సిద్ధమన్నా భారత్ ముందుకు రావడం లేదన్నారు. దీంతో చర్చలపై ప్రతిష్టంభన కొనసాగుతుందని తెలిపారు ఇషాక్ దార్. ఆపరేషన్ సింధూర్ ప్రారంభం కాగానే గగ్గోలు పెడుతూ బ్రిటన్, అమెరికాల వద్దకు వెళ్లింది పాకిస్తాన్. అయితే ఈ విషయంలో కల్పించుకోబోమని బ్రిటన్ బాహాటంగానే చెప్పేసింది. అమెరికా కూడా మీ కర్మను మీరు అనుభవించక తప్పదని చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతలో భారత్ దాడుల వల్ల జరగాల్సిన దానికంటే ఎక్కువ నష్టమే జరిగిపోయింది. మరింత నష్టం జరిగితే భరించే పరిస్థితిలో పాకిస్తాన్ లేదు. దీంతో భారత్ కాళ్ల ముందు పాకిస్తాన్ మోకరిల్లింది. శాంతి చర్చల కోసం అర్థించింది. ఇరు దేశాల డైరెక్టర్ జనరల్స్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ DGMO స్థాయి అధికారుల భేటీ జరిగింది. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. ఇప్పటి వరకు ఏ సందర్భంలోనూ అమెరికా మధ్యవర్తిత్వం వల్ల యుద్ధం ఆగిందని పాకిస్తాన్ చెప్పలేదు, చెప్పదు కూడా. ఎందుకంటే అదే జరిగితే మరోసారి ఘర్షణ వాతావరణం తలెత్తితే అప్పుడు పాకిస్తాన్ వినతుల్ని భారత్ పట్టించుకోదు. అమెరికాతో చెప్పించండి చూద్దాం అంటుంది. అందుకే పాకిస్తాన్ అలాంటి పొరపాట్లు చేయడం లేదు. భారత్ శాంతి కోరుకుంటుంది. భారత్ ఎన్నడూ తనంతట తానుగా ఏ దేశంపైనా యుద్ధం ప్రకటించలేదు. శతాబ్దాల చరిత్ర చెబుతున్న సత్యం ఇది. అందుకే భారత్ ఒక మాట చెబితే నోబెల్ కమిటీ ట్రంప్కు శాంతి బహుమతి ఇచ్చేవచ్చు. కానీ తన పేరును భారత్ ప్రతిపాదించకపోవడం డొనాల్డ్ ట్రంప్ జీర్ణించుకోలేకపోతున్నట్లుంది. అందుకే పదే పదే భారత్ను టార్గెట్ చేస్తున్నారాయన. మున్ముందు ట్రంప్ ఇంకెలాంటి ఎత్తులు వేస్తారో చూడాలి. ఇంతకీ భారత్ పాక్ మధ్య ఘర్షణకు కారణమేంటి? ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కు జరిగిన నష్టమేంటి? అమెరికా ప్రతిష్టకు కలిగిన భంగమేంటి? ఈ ఏడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్ పెహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు రెచ్చిపోయారు. 26 మంది టూరిస్టుల్ని కాల్చి చంపారు. మతం అడిగి మరీ హిందువుల్ని వేరు చేశారు. మహిళలు ఎదుటే వాళ్ల భర్తల్ని కాల్చి చంపారు. వెళ్లి మీ మోడీకి చెప్పండి, ఏం చేస్తారో చూస్తాం అన్నారు. పెహల్గాం ఉగ్రదాడిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. హిందువుల్ని టార్గెట్ చేసి చంపడాన్ని కొన్ని పాకిస్తాన్ మీడియా ఛానళ్లు కూడా ఖండించాయి. డిబేట్లలో హిందువుల చేతగానితనం గురించి చర్చ జరిగింది. పరమత సహనం అంటూ భారత్లోని హిందువులు చేతులు ముడుచుకుని కూర్చుంటున్నారంటూ కొందరు పాకిస్తానీలు వ్యాఖ్యానించారు. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. తొలి స్పందనగా సింధు జలాల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. పాకిస్తాన్కు నీళ్లు వదిలేది లేదని స్పష్టం చేసింది. పెహల్గాం ఉగ్రదాడికి
భారత్ ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటుందని పాకిస్తాన్ ఊహించింది. భారత్ తమపై దాడి చేయబోతోందంటూ గగ్గోలు పెట్టింది. మిత్ర దేశాల సాయం కోరింది. అయితే టర్కీ మినహా ఎవరూ ముందుకు రాలేదు. టర్కీ మాత్రం సబ్మెరైన్లను పసిగట్టి ధ్వంసం చేయగల ఓ యుద్ధ నౌకను పాక్కు సాయంగా పంపింది. ఈ యుద్ధ నౌకను కరాచీ పోర్టులో మోహరించింది పాకిస్తాన్. అలాగే రవాణా విమానాల్లో భారీగా డ్రోన్లను పంపింది. వాటిని ప్రయోగించేందుకు సిబ్బందిని కూడా సమకూర్చింది టర్కీ. ఓవైపు వెన్నులో చలి మొదలైన పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శించింది పాకిస్తాన్. సింధు జలాలు ఆపితే భారత్లో రక్తం ఏరులై పారిస్తామంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు కొందరు పాక్ నేతలు. అంతేకాదు, భారత్ ఎటు నుంచి దాడి చేసినా ధీటుగా ఎదుర్కొంటామని, అవసరమైతే అణుబాంబు ప్రయోగానికి వెనుకాడబోమంటూ బీరాలు పలికారు. పెహల్గాం ఉగ్రదాడి జరిగి 2 వారాలు గడిచిపోయింది. ఢిల్లీలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉన్నతాధికారులు రోజు ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్లను కలుస్తూనే ఉన్నారు. తమ రెగ్యులర్ యూనిఫామ్లో ఫైళ్లు పట్టుకుని వెళుతున్నారు. అదే ఫైళ్లతో తిరిగి వెళ్లిపోతున్నారు. ఇదంతా నిశితంగా గమనిస్తూ వచ్చింది పాకిస్తాన్. ఢిల్లీలో పెద్దగా హడావుడి లేకపోవడం, సైనిక ఉన్నతాధికారులు కామాఫ్లాగ్ దుస్తులు ధరించకపోవడం భారత్ యుద్ధ సన్నాహాలు చేయడం లేదనే నిర్ధారణకు వచ్చింది. మెల్లగా రిలాక్స్ మోడ్లోకి జారుకుంది. సరిగ్గా అటువంటి సందర్భం కోసం ఎదురు చూస్తున్న భారత్ మెరుపు దాడి చేసింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే ఎక్కడా పాకిస్తాన్ సైనిక స్థావరాల జోలికి వెళ్లలేదు భారత్. భారత్ వైమానిక దాడితో పాకిస్తాన్ ఉలిక్కిపడింది. 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చినందుకు ప్రతీకారం తీర్చుకుంటామని ప్రతినబూనారు పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్. చైనా నుంచి సమకూర్చుకున్న యుద్ధ విమానాలతో పాటు అమెరికా గిఫ్ట్గా ఇచ్చిన F-16 యుద్ధ విమానాలతో సరిహద్దులు దాటి వచ్చింది పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్. భారత్ వైమానిక స్థావరాల లక్ష్యంగా మిసైళ్లు ప్రయోగించింది. అయితే వాటిని మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి. F-16లు సహా పాకిస్తాన్ యుద్ధ విమానాల్ని భారత్ కూల్చివేసింది. దీంతో టర్కీ, చైనాల నుంచి సమకూర్చుకున్న డ్రోన్లతో దాడులకు ప్రయత్నించింది పాకిస్తాన్. అయితే సరిహద్దులోనే వాటిని నేలమట్టం చేసింది భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ. మరోవైపు అరేబియా సముద్రంలో మోహరించిన మన యుద్ధ నౌకలు గర్జించాయి. పాకిస్తాన్లోని లక్ష్యాలపై క్షిపణుల్ని కురిపించాయి. పాకిస్తాన్లోకి చొచ్చుకు వెళ్లిన మన యుద్ధ విమానాలు కీలక వైమానిక స్థావరాలను నిరుపయోగంగా మార్చేశాయి. పాకిస్తాన్ యుద్ధ విమానాల్లో 2/3 ధ్వంసమయ్యాయి. పాకిస్తాన్ అణుస్థావరమైన కిరాణా హిల్స్ 2 ద్వారాలను మిసైళ్లతో ధ్వంసం చేశాయి భారత్ యుద్ధ విమానాలు. భారత్ ప్రతీకార దాడులతో పాకిస్తాన్ గజగజలాడింది. పాక్ ఆర్మీ చీఫ్ అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోయాడు. అధ్యక్ష భవనం, ప్రధాని నివాసం అన్నీ భారత్ దాడుల పరిధిలోకి వచ్చేశాయి. భారత్ తలచుకుంటే వాటిని క్షణాల్లో శిథిలాల దిబ్బలుగా మార్చేయగలదనే విషయం గ్రహించింది పాకిస్తాన్. దీంతో నష్ట నివారణే ముఖ్యమని భావించింది. దాడులు ఆపండి అంటూ మోకరెళ్లింది. ఇక్కడ ఎక్కడా భారత్పై అమెరికా ఒత్తిళ్లకు ఆస్కారమే లేదనే విషయం స్పష్టమవుతోంది. అమెరికా కల్పించుకుని ఉంటే పాకిస్తాన్కు ఇంత నష్టం జరిగేది కాదు. కీలక సమయంలో యుద్ధం ఆపకపోగా క్రెడిట్ కొట్టేయడానికి ట్రంప్ ప్రయత్నిస్తున్న విషయాన్ని పాకిస్తాన్ గ్రహించింది. ట్రంప్ పేరును నోబెల్ శాంతి బహుమతికి ప్రతిపాదించిన భారత్తో యుద్ధాన్ని ఆపింది మాత్రం అమెరికా కాదని చెబుతోంది పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ను ఇప్పటికీ భారత్ దాడుల భయాలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రంప్ మాత్రం ఇవేవీ పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో ఇటీవల ఆగిన అన్ని యుద్ధాలకు క్రెడిట్ తనదే అంటున్నారు. మరోవైపు గాజాలో ఇజ్రాయెల్ దాడుల్ని మాత్రం ఆపలేక అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఉక్రెయిన్ రష్యాల యుద్ధం కొనసాగడానికి భారత్, చైనా కారణమంటూ నెపాన్ని మనపైకి నెడుతున్నారు ఆయన. తద్వారా తన చేతగానితనాన్ని తెలివిగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ట్రంప్. మొత్తానికి అరిచి గీపెట్టి అయినా నోబెల్ శాంతి బహుమతిని సొంతం చేసుకోవాలని తెగ తాపత్రయపడుతున్నారు ట్రంప్. చూడాలి మున్ముందు ఏం జరుగుతుందో.